Hello all, welcome to my YouTube channel Traveler Abhi. Hope you all are doing good. ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి చిక్బల్లాపూర్ ఈషా ఫౌండేషన్ మెడిటేషన్ సెంటర్. దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ది ఈషా ఫౌండేషన్. బెంగళూరు నుండి రావాలనుకుంటే మీరు 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది నంది హిల్స్ నుండి అయితే 22 కిలోమీటర్స్ ఉంటుంది ఈషా ఫౌండేషన్. మీరు వన్ డే ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నట్టయితే నంది హిల్స్ అండ్ ఈషా ఫౌండేషన్ రెండు ఒకే రోజు కవర్ చేసేయచ్చు. ఇక్కడైతే టోల్ ఉంది, టోల్ కాస్ట్ 50 రూపీస్. ఇదైతే ఇక్కడ నాగబంధనం. ఇది అందరం ఎక్కడ నుండే లోనకి ఎంటర్ అవుతాం, లైన్లో వెళ్ళి అందరూ. మాకైతే ఇక్కడ షూటింగ్కి అయితే పర్మిషన్స్ ఇవ్వలేదు, కానీ తీసాము కదా, లోనకైతే ఎంటర్ అయిపోయాం. దిస్ ఈస్ ద ఈషా ఫౌండేషన్ స్టాచ్యూ. చూడండి, జనం కుప్పలు కుప్పలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు వీళ్ళు. ట్వంటీ 2023 జనవరి 15న కర్ణాటక సీఎం బసవరాజు గారు అయితే ఈషా ఫౌండేషన్ని ప్రారంభించారు. ఈ ఈషా ఫౌండేషన్ని 200 ఎకరాల్లో నిర్మించారు. ఈ ఈషా ఫౌండేషన్ 150 అడుగుల ఎత్తు, 85 అడుగుల వెడల్పుతో ఈ ఈషా ఫౌండేషన్ నిర్మించడం అయితే జరిగింది. మేమైతే వీక్ డేస్లో వెళ్ళాం, జనం ఉండరు అనుకొని వెళ్ళాం. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే జనం మాత్రం చాలామంది ఉన్నారు, రష్ క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఈ ఈషా ఫౌండేషన్లో తప్పకుండా చూడవలసింది అద్భుతమైంది ఈ లేజర్ షో మాత్రమే. ఈ లేజర్ షో టైమింగ్స్ ప్రతిరోజు సాయంత్రం 7:15 నుండి 8:45 వరకు జరుగుతుంది లేజర్ షో. వచ్చిన ప్రతి ఒక్కరు తప్పకుండా డోంట్ మిస్ ఇట్. ప్రతి ఒక్కళ్ళు ఈ లేజర్ షో చూసి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్, కామెంట్. ట్రావెలర్ అభి.